బాబా నిద్దురలేవయ్యా, ఏలే స్వామి మేలుకోవయ్యా, రవితేజ కిరణమే నీ శరణు కోరుతూ చరణాలను చెరగ తలుపు తీసెరా బాబా, లేలే 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 బాబా నిద్దురలేవయ్యా, ఏలే స్వామి మేలుకోవయ్యా. వేగు చుక్క తిలకమెట్టి వేదమంత పువ్వులు పెట్టి వేగు చుక్క తిలకమెట్టి వేదమంత పువ్వులు పెట్టి పాదసేవ చేసుకునే వేడ దాటిపోయనని ప్రశ్న వేయకుంటే మంచిదే, ఇద్దరికి పెద్ద కొడుకంటే ముద్దేలే తండ్రికి, అందుకనే గుండె నీ గురు పీఠమైనది, ఆరాధ్య దైవమని కొనియాడుతున్నది, అంతకు మించిన భాగ్యమేదిరా బాబా, లేలే బాబా నిద్దురలేవయ్యా, ఏలే స్వామి మేలుకోవయ్యా, రవితేజ కిరణమే నీ శరణు కోరుతూ చరణాలను చెరగ తలుపు తీసెరా బాబా, లేలే బాబా నిద్దురలేవయ్యా, ఏలే స్వామి మేలుకోవయ్యా. నీలకంఠ స్వామిలో నిండుకున్న జ్యోతివై, సత్యమైన వెలుగులో దత్తాత్రేయ రూపమై, లోకములు కాచే తండ్రివి నీవేనని రూపములనేకములైన శ్రీ సాయిని, నమ్ముకున్న వారికెల్లా నారాయణాత్మవై, కుమ్మరించు వరములే సుఖ శాంతి నెలవులై, వెన్నటి నుండి లోటే లేదుగా బాబా, లేలే బాబా నిద్దురలేవయ్యా, ఏలే స్వామి మేలుకోవయ్యా, రవితేజ కిరణమే నీ శరణు కోరుతూ చరణాలను చెరగ తలుపు తీసెరా బాబా, లేలే బాబా నిద్దురలేవయ్యా, ఏలే స్వామి మేలుకోవయ్యా. సుఖ శాంతులు కూర్చును షిరిడి సాయి కథ, మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా, సిరుల నొసగి సుఖ శాంతులు కూర్చును షిరిడి సాయి కథ, మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా, పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాథ, పారాయణతో సకల జనులకి భారాలను తొలగించే గాథ, సిరుల నొసగి సుఖ శాంతులు కూర్చుని షిరిడి సాయి కథ, మధుర మధుర మహిమాన్విత బోధ సాయి ప్రేమ సుధా.
పరమాత్మునిలో లీనం. ఆనందమే ఆహారం, చేదు చెట్టు నీడయే గురుపీఠం. ఎండకు వానకు కొండకు ఈ చెట్టుకి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. సాయి జయ జయ సాయి. షిరిడి సాయి జయ జయ సాయి. షిరిడి సాయి. జయ జయ సాయి. శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం. శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం. సాయి కథా శ్రవణం సకల పాపహరణం. సాయి కథా శ్రవణం సకల పాపహరణం. సాయి దివ్య చరణం భాగీరథి సమానం. సాయి దివ్య చరణం భాగీరథి సమానం. సాయి దివ్య నామం అవతారక మంత్రం. శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం. సాయి కథా శ్రవణం సకల పాపహరణం. జోగి ఓలె భిక్షాటన చేసి పాపాలకు జోలె పట్టే భిక్షు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. నీటితోనే జ్యోతులు వెలిగించి తిరిపించెనులే జ్ఞాన చక్షువు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. రగిలే ధునిలో చేతులు ఉంచి పసిపాపను ఆదుకొన్న ఆత్మబంధు. శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం. సాయి కథా శ్రవణం సకల పాపహరణం. శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం. సాయి కథా శ్రవణం సకల పాపహరణం. సేవించిన రోగుల దీవించి వైద్యో నారాయణో హరియే నిలిచాడు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. జన్మనిత్సు తల్లికే ఊపిరులూది పునర్జన్మ ప్రసాదించినాడు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. తిరగలి విసిరి వ్యాధి వికసిరి ఆపదనే తప్పించిన దీనబంధు. శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం. సాయి కథా శ్రవణం సకల పాపహరణం. ఎక్కడయ్యా సాయి ఏడనున్నావోయి, నడవలేకున్నాను ఎదురు పడవోయి. నిన్ను చూడంది నా మనసు కుదుట పడదోయి. ఎప్పుడు చూసిన ఆత్మ ధ్యానమే గాని నీ ఆకలి నీకు పట్టదా? ఏ జన్మ బంధమో మనది
రూపం తన ప్రతిరూపమని మృగాలకి మోక్షమిచ్చే మౌని పెను తుఫానులే విరుచుకు పడగా భీతిల్లిన జనులు పరుగులిడగా ఆగిపొమ్మని ఆజ్ఞాపించిన గోవర్ధన గిరిధారి షిరిడిపుర విహారీ श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। आरती साई बाबा सौख्यदातार जीवा चरणार जतारे देवदासा विसावा भक्ता विसावा। आरती साई बाबा आरती गई कोनुमा विनुत दिव्य नामा परम शांति धामा कलियुग गुरु सोमा गुणाभिरामा। आरती गई कोनुमा जय मणि जय सभावा दया तैसानुभावा नाविसी जय घर ऐसी तुझी ही मावा तुझी ही मावा। आरती साई बाबा आरती गुरु मोई श्री शिरडी साई आश्रित वरदाई सृजन सौख्यदाई द्वारकमाई। आरती गुरु मोई कलियुगी अवतार सद्गुण पर ब्रह्म साचार अवतीर्ण झाला से स्वामी दत्तादिगंबर दत्तादिगंबर। आरती साई बाबा आरती परम गुरु आश्रित कल्पतरु आश्रय नित्य गुरु नीसरि सागरु जगाधरेरु। आरती परम गुरु 8 दिवस गुरुवारी भक्त करी तिवारी प्रभु पद पहवय भव भय निवारी भय निवारी। आरती साई बाबा आरती गुरुदेवा नी पदमुल सेवा इह परमुल त्रोवा भव जलधि नावा महानुभावा। आरती गुरुदेवा अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरिं श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे।
శ్యామలం మంగళోద్ధారకం ఇందిరా మందిరం నందనందనం భజే శ్రీహరిం వామనం రాఘవం శ్యామలం శ్రీకరం శ్రీపదం సాయినాథం భజే శ్రీహరిం వామనం రాఘవం శ్యామలం శ్రీకరం శ్రీపదం సాయినాథం భజే పరమయోగీంద్రులకు పరమ పదమందించు పరమ పావన విష్ణు పాదం భవబంధరహితమై బ్రహ్మమై భాసిల్లు పరమ పావన విష్ణు పాదం పరమ పావన పరబ్రహ్మ పాదం ఘన భూమి గగనముల కొలిచి చుంబించి ఫలితం భమణచిన వామనుని పాదం దివ్యమౌ భవ్యమౌ దివిజ గంగా జలము చాలు వారిన జగన్నాథ పాదం గుహుని గుండెల నిండి మైత్రి పండించిన కులమతాతీత రఘుకుల రామ పాదం దశ దిశా దీపమీ పాదం దయకు ప్రతిరూపమీ ధర్మ పాదం శరణం శ్రీ విష్ణు పాదం శరణం శ్రీరామ పాదం శరణం శ్రీకృష్ణ పాదం శరణం శ్రీ సాయి పాదం శరణం శ్రీ సాయి పాదం శరణం గురు సాయి పాదం కపట రాక్షస వికట బహుపటాటోప రిపు శకట సువిపాటన సుచటుల పటుపాదం కాళీయుతలపై తగ్గిమ్మి తగదిమ్మి తాండవమూల కృష్ణ పాదం కంసాది విధ్వంస హింసా విధ్వంస యదువంశ వరరాజ హంస పాదం మూడు మూర్తుల ముక్తి పాదం ముక్కోటి దేవతల మూల పాదం శరణం శ్రీ విష్ణు పాదం శరణం శ్రీరామ పాదం శరణం శ్రీకృష్ణ పాదం శరణం శ్రీ సాయి పాదం శరణం శ్రీ సాయి పాదం శరణం గురు సాయి పాదం శరణం శ్రీ సాయి పాదం శరణం శ్రీ సాయి పాదం శరణం గురు సాయి పాదం హే పాండురంగా హే పండరినాథ శరణం 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 సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే సాయి శరణం బాబా శరణం శరణం సాయి చరణం గంగా యమున సంగమ సమానం
వ్యాధినే అరికట్టాడు విష్ణు రూపుడై. మహర్షి శ్యామకు మారుతిగాను మరికొందరికి దత్తాత్రేయుడుగా యద్భావం తద్భవతని దర్శనమిచ్చాడు, ధన్యుల చేశాడు. సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం. ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే, మా పాండురంగడు కరుణామయుడు సాయే. సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం. పెను తుఫాను తాకిడిలో అలమటించు దీనులను ఆదరించే తాననాథనాథుడై. అజ్ఞానం అలుముకొన్న అంధులను చేరదీసి అసలు చూపు ఇచ్చినాడు వైద్యుడై. వీధి వీధి భిక్షమెత్తి వారి వారి పాపములను పుచ్చుకొని మోక్షమిచ్చే పూజ్యుడై. పుచ్చుకొన్న పాపములను ప్రక్షాళన చేసి కొనెను దౌత్యక్రియ సిద్ధితో శుద్ధుడై. అంగములను వేరు చేసి ఖండయోగ సాధనలో ఆత్మశక్తి చాటినాడు సిద్ధుడై. జీవరాశులన్నిటికీ సాయి శరణం, దివ్య జ్ఞాన సాధనకు సాయే శరణం. ఆస్తికులకు సాయే శరణం, నాస్తికులకు సాయే శరణం. భక్తికి సాయే శరణం, ముక్తికి సాయే శరణం. సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం. ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే, మా పాండురంగడు కరుణామయుడు సాయే. ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే, మా పాండురంగడు కరుణామయుడు సాయే. ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే బాబా షిరిడి బాబా పాహి మాం సాయినాథ. మనసే హారతి షిరిడి శ్రీపతి, అభయం కోరితి విజయం వేడితి. పాహి మాం దయగనవోయి సాయిరాం. మనసే హారతి షిరిడి శ్రీపతి, అభయం కోరితి విజయం వేడితి. పాహి మాం దయగనవోయి సాయిరాం.
మందిరానికి వచ్చి భక్తులందరి చేత కూడా శ్రీ స్వామివారి ప్రత్యేక గోత్రనామాలను జరగబోతున్నాయి. అదేవిధంగా ప్రతి ఈ మహోత్తర అన్నదాన కార్యక్రమాన్ని గమనించి ఇందులో పాల్గొని తమను తాము తోడ్పడి బాబావారి కృపాకటాక్షాలకు పాల్గొనాలని. అదేవిధంగా సాయంత్రం 6 గంటల 30 నిమిషాలు జరిగే సంధ్యాహారం తర్వాత 7 గంటల 45 నిమిషాల నుంచి కూడా శ్రీ బాబావారి దివ్య పల్లకి మహోత్సవం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ మహోన్నతమైన పల్లకి మహోత్సవాన్ని గమనించి అందులో తాము కూడా పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి బాబావారి కృపాకటాక్షాలకు పాల్గొనాలని కోరుతున్నాము. భద్రాచల శ్రీ షిరిడి సాయిబంద్రం ఓం సాయి శ్రీ జయ జయ. శాంతికి ప్రాకారం, ప్రేమకు శ్రీకారం, కరుణా సాగరం సాయి ఆలయం. సమతకు సోపానం, మమతకు ఆధారం, జీవన పావనం ఈ గుడి ప్రాంగణం. గీతా బైబిలు ఖురాను సారము, సాయి నీ సుమధుర నామము. మనసే హారతి షిరిడి శ్రీపతి, అభయం కోరితి విజయం వేడితి. ఆహిమా దయగలవోయి సాయిరా. చెరగని చిరునవ్వు, తరగని సుఖ శాంతి, జ్ఞాన విభూతి నిరతము కోరితి. అందరి గురుమూర్తి పొందగ అనుభూతి, నీ పద జ్యోతినై చేసేద సన్ముతి. సకలము నీవుగా సాధన చేయగా, బాబా ఈయబోయి దీవెనా. మనసే హారతి షిరిడి శ్రీపతి, అభయం కోరితి విజయం వేడితి. ఆహిమా దయగలవోయి సాయిరా. మనసే హారతి షిరిడి శ్రీపతి, అభయం కోరితి విజయం వేడితి. ఆహిమా దయగలవోయి సాయిరా. సర్వేశ్వరా సాయి సర్వము నీవోయి, పరమేశ్వరా సాయి పరం. రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. నీ పదముల ప్రభవించిన గంగా యమునా, మా పాలిట ప్రసరించిన ప్రేమ కరుణ. సాయి నీ పదముల ప్రభవించిన గంగా యమునా, మా పాలిట ప్రసరించిన ప్రేమ కరుణ. ఏ క్షేత్రమైన తీర్థమైన నీవేగా, ఏ జీవమైన భావమైన నీవేగా. నీవు లేని చోటు లేదు సాయి, ఈ జగమే నీ ద్వారకామాయి. నీవు లేని చోటు లేదు సాయి, ఈ జగమే నీ ద్వారకామాయి.
గంగా యమున మా పాలిట ప్రసరించిన ప్రేమ కరుణ మనుజులలో దైవం నువ్వు కోసల రాముడివై కనిపించావు గురి తప్పని మరింత అభివృద్ధి పదంలో నడిపిస్తూ భక్తులకు మరింత సౌకర్యాలతో కూడినటువంటి బాబా గారి అనుగ్రహాన్ని అందించవలసిందిగా మనం చేస్తూ మరి అర్చక స్వాములు ఈ వైట్ కార్ లో దాంట్లో పోలీసు వెహికల్ కాదు ఇది చూడు ఇది బాగుంది సార్ నెంట్లో పెట్టి एवेदं सर्वं यद्भूतं यच्च भव्यं उदामृतत्वस्येषाणः यदन्नेनातिरोहति एतावानस्य महिमा मनोज्यायागुश्चपूरुषः आदोऽस्य विश्वभूतानि तोऽस्य वेदाख्यं कृष्णेभ्यस्य यमादितन्तो साध्यार्थयस्य तस्मात् सर्वहुलः संभृतं बृहराज्यं अयोगस्तागुश्चक्रेमायव्यान अरण्यान् ग्राम्यास्तये प्रथमादित्यात् सर्वहुलः तुलस्सामानिरिक्ते छन्दागादरिक्ते रघोहरिक्ते तस्मात् पद्मनाभेश्य मधुचंद्रनाभेश्य प्रियांकनाभेश्य सहनवान धामविजय मेलधारा सहनापेटा अनुपमगुणमा सहस्रधारा क्षेम धैर्य धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य
ప్రమాణ స్వీకారోత్సవానికి చేసినటువంటి గౌరవ భద్రాచలం శాసనసభ్యులు శ్రీ తెల్లం వెంకట్రావు గారికి, అలాగే గౌరవ ఫారెస్ట్ భద్రాచలంలో ప్రతి కార్యక్రమంలో పిలిచిన వెంటనే అందరినీ ఆకర్షించుకొని ప్రతి ఒక్కరి మండలి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు శ్రీ షిరిడి సాయిబాబా సేవా సంస్థ తరఫున మీకు సాష్టాంగ ప్రణామాలు, కృతజ్ఞతలు. భద్రాచలంలో నేను అనగా నేను భద్రాచలం శ్రీ 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 షిరిడి సాయిబాబా సేవా వెంకట్రావు గారు అలాగే ఆశీర్వచన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. బ్రాహ్మణో వై సర్వా దేవతా శ్రేష్ఠేంద్రేణ దేవతాస్యంతే ద్వంద్వన్మయమధనం తస్మాత్ ద్వంద్వాన్మయధనం ప్రజాయ. ఓం సవిత్రా ప్రచోదయాదేవ్యః పావుందంతదే తనోం దీర్ఘాయుత్వాయ వర్చాసే కశ్యపస్య త్రయాయుషం గృహే గృహైతి గృహే పరిద్యావాహ పృథివీ ద్యావాహ పృథివీ పరిపరిద్యావాహ పృథివీ సత్యస్తద్యో ద్యావాహ పృథివీ పరిపరిద్యావాహ పృథివీ సత్యః ద్యావాహ పృథివీ సత్యస్తద్యో పృథివీ సత్యజిత్వా ద్యావాహ పృథివీ విద్యావాహ పృథివీ సత్యయిత్వేత్వా సత్యస్తత్యయిత్వా పరిపరీత్వా సత్యస్తత్యయిత్వా పరిపరీత్వేత్వా పరిలోకాన్ పరిలోకాన్ లోకాన్ పరిపరిలోకరిదిశో దిశః పరిలోకాన్ లోకాన్ పరిదిశః పరిదిశో దిశః పరిపరిదిశః 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 పరిదిశః పరిపరిదిశో దిశః పరిస్వస్వః పరిదిశో దిశః పరిస్వః పరిస్వస్వః పరిపరిస్వః గతం తంతం విదతం విదతం తంతం తంతం విదతం విసృత్య విసృత్య విదతం తతం విసృత్య తత్ విసృత్య విదతం విదతం విసృత్య తత వితతమితి వితతం విసృత్య తత్ విసృత్య విసృత్య తత పశ్యత పశ్యత్ తత్ విసృత్య విసృత్య తత పశ్యత విసృత్యేతి విసృత్య తత పశ్యత పశ్యత్ తత్ తత పశ్యత్ తత్ తత పశ్యత్ తత్. ఈరోజు అధ్యక్షులుగా నిర్వహించినటువంటి శ్రీ మన భక్తులందరూ కూడా కోరుకుంటూ మరి సాయినాథ్ మహారాజ్కి సాయినాథ్ మహారాజ్కి మరి ఆ బాబా గారి ఆశీస్సులతో మరలా తిరిగి వచ్చి ఇక్కడ అదే బాబా గారి సన్నిధానంలో ఆలయ అభివృద్ధి కొరకే బాబా గారు మరి తీసుకొచ్చి ఇక్కడ అధ్యక్ష పదవిని కట్టబెట్టి బాధ్యతను అప్పగించారంటే ఆ బాబా గారి ఆశీస్సులు నిండుగా ఉండబట్టే ఈ రోజు ఆదినారాయణ గారు మరి సహాయ సహకారాలతో మన కమిటీ వారు అందరూ కూడా సహకరిస్తూ ఈ యొక్క ఆలయ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని మనసారా కోరుకుంటూ జై సాయిరామ్ జై జై సాయిరామ్ మరి యొక్క కార్యక్రమాన్ని అధ్యక్షులు వారు కొమ్మనపల్లి ఆదినారాయణ గారు ముందుకు తీసుకెళ్లవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. జై సాయిరామ్.
పెడుతుంటే ముఖ్య విశిష్టానికి రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్ ఏఐసిసి సభ్యులు వరప్రసాద్ గారు, వైస్ చైర్మన్ ఎక్కువైనటువంటి వెంకటరమణ గారు, అందరికీ నా ఉదయం తదనంతరం ఊరిలో ఉన్నటువంటి మాజీ జనతా ముందు ముఖ్యంగా గారు మరి వాళ్ళ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇక్కడ వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మా అన్నగారు ఒక నిమిషం మా అన్నగారు ఎమ్మెల్యే గారిని రాష్ట్ర బోర్డు నిర్వాహకుల కమిటీకి ఈరోజు సభకు చేసిన సీనియర్ నాయకులు, ఎక్స్ఎమ్మెల్యే, పిసిసి చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్ అన్న భోజనం చేయడానికి, అదేవిధంగా ఈనాటి రామనపల్లి రాజనారాయణ గారికి, సర్జరీ గారు శ్రీనివాస్ గారికి, వెంకటేశ్వర గారికి, మాజీ అధ్యక్షుడు గారికి, ధర్మకర్తలకు, ఈనాటి కార్యక్రమం చేసిన అభిమానులకి, వ్యూవర్స్ అందరికీ ఒక మంచి టెంపుల్గా రామాత అయిన తర్వాత ఇది ఒక మంచి టెంపుల్. ఇంకా ముందు ముందు వారి పేరు మీద వాళ్ళ ఫాదర్ స్టార్ట్ చేశారన్నారు రాజనారాయణ గారు, అదేవిధంగా సత్యనారాయణ గారు, చూసేటి వారు, వీళ్ళందరూ చాలా వరకు దీని అభివృద్ధికి తోడ్పడాలని, తన ఆస్తి పాస్తులు అన్నీ కూడా లెక్కలు చెప్పారు. ఆస్తి పాస్తులు కూడా ఆయనకి తోడ్పాటు కావాలి, కాబట్టి అభివృద్ధికి ఉండాలి, తోడుగా ఉండాలి. ఇంకా ఆస్తి పాస్తులతో పాటు అభివృద్ధిని కూడా సాధించాలని అందరికీ మనవి చేసుకుంటూ, ప్రతి భక్తుడు భద్రాచలం టెంపుల్కి వస్తే ఇంకేమంటే భద్రాచలం వాటర్ వస్తున్నాయి చాలా వరకు. అదేవిధంగా కొండపల్లి రాజధాని గారికి అడ్వైజ్ ఏంటంటే ఆటోలో కూడా డిస్ప్లే చేసుకోండి. చాలా మంది భద్రాచలం తర్వాత నెక్స్ట్ వాటర్ అడుగుతున్నారు. నెక్స్ట్ వాటర్ అన్నట్టుగా మనం కూడా ఏదైనా వేరే ప్రాంతాలకు వెళ్తే కూడా ఒక టెంపుల్ చూసిన తర్వాత, పెద్ద టెంపుల్ చూసిన తర్వాత నెక్స్ట్ వాటర్ అనగా డైరెక్ట్ పర్ణశాలని చెప్తున్నాం. అలా కాకుండా భద్రాచలం మా ఈ పండుగ కాలంలో ఆ కమిటీ ఉన్నంత వరకు తప్పకుండా చేస్తామని ఆశిస్తున్నాము. కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు, స్థానిక శాసన సభ్యులు ఎల్లం వెంకటరావు గారికి, అందరికీ కూడా వందనములు. అదేవిధంగా అభినేని శ్రీమన్న గారికి, తర్వాత అభినేని శ్రీనివాస్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి మరి బాబా సాయిబాబా అభిమానులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వారికి మనమందరం కూడా మరి రాజనారాయణ గారికి సంపూర్ణంగా, వారి బంధువులందరికీ కూడా సంపూర్ణంగా ఆ సాయిబాబా ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. భద్రాచలంలో బాబా గుడి జస్ట్ 4/6 ఉండేది, 4 feet/6 feet. ఇది ఉమ్మనాపుల ఆడవాళ్ళ తాతగారి మీద ఇది ఈ ప్లేస్లో స్థాపించారు. దాని తర్వాత చాలా కష్టపడి జోలి పట్టి రూపాయి చేసి ఈ గుడికి ఇవాళ దాదాపుగా 3 కోట్ల దాకా మాకు మూల నిధులు కూడా ఉన్నాయి. ఇవాళ బంగారు రూపైనా కానీ మూల రూపైనా కానీ బాబా వారికి ఉన్న నిధుల్ని ఒక మంచి కార్యక్రమానికి, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమానికి మా ఎమ్మెల్యే గారు అలాగే మా పొద్దుమేరి గారు ఇద్దరు కూడా ఒక మంచి కార్యక్రమాన్ని సూచిస్తే ఆ డబ్బులు ఎంపీల్లో మూలకుండా ప్రజలకు ఉపయోగపడితే బాగుంటుంది చెప్పని నా యొక్క కోరిక. దాన్ని ఆదినారాయణ టైంలో ఒక మంచి కార్యక్రమాన్ని చేసి ఈ యొక్క డబ్బుని 10 మందికి ఉపయోగపడేలా కార్యక్రమం చేద్దామని చెప్పని నేను అందరినీ కూడా కోరుకుంటున్నాను. గతంలో మేమే మా బాబా టెంపుల్లో ఉన్న డబ్బుల్లోనే, మా దగ్గర 2-3 కోట్లతోనే బాబా గుడికి వచ్చే డబ్బు ప్రతి పైసా కూడా మీకు లెక్క జాబితా ఉంటుంది. ఎక్కడా కూడా ₹1 కూడా ఫ్రాడ్ అవ్వడానికి అవకాశం లేకుండా మా పెద్దలందరూ కూడా తాళం వేసి పెట్టారు. దాని గురించి ఎప్పుడు భక్తులు భయపడాల్సిన అవసరం లేదు.
ప్రతిరోజు కూడా బాబాలు వచ్చిన ఆదాయాన్ని కౌంట్ చేసి ప్రతి రూపాయి కూడా బ్యాంకులో ఇవ్వడం జరుగుతుంది. జీతాలు కూడా బ్యాంకు ద్వారానే ఇవ్వడం జరుగుతుంది. అలాగే విద్యార్థులు నడుచుకుంటూ వస్తున్నాం. గతంలో కూడా దీన్ని నడిపించాం. రేపు పొద్దున ఫ్యూచర్లో మా తర్వాత వచ్చే వాళ్ళు కూడా అలాగే నడుపుతారు కూడా మేము ఆశిస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆశీర్వచనాలు పంపించారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి. శ్రీరామ్
Hare